సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని అప్డేట్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి. కాలేజీకి సంబంధించినటువంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నారు. కొంతమంది కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నారు, హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి. ఇంకొంతమంది దాని మీద ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్గా చూస్తే కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడినటువంటి ఒక వీడియో బయటికి రావడం జరిగింది. అయితే అందులో ఏముంది అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఏం జరిగిందండి అసలు? ఈ హిడెన్ కెమెరాస్ అనే ఇష్యూ మీద గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాగా సంచలనం రేకెత్తిస్తుంది దీనికి సంబంధించి. ఒకవైపు దీన్ని 2 రకాల కోణాల్లో చూడాలండి. ఒకటి ఏంటంటే విద్యార్థుల వైపు చూడాలి, రెండవది ప్రభుత్వం, మూడో కోణం కూడా చూడవచ్చు, అది పోలీసు యంత్రాంగం చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్. ఇందులో 3 బాక్సుల్లో చూడాలి సార్ ఈ జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి. ఎవరైతే కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలు ముక్తకంఠంతో ఒకే ఒక ఇష్యూ చెప్తున్నారు, మా కాలేజీలో జరుగుతున్నాయి, ఇవి జరిగాయి అని 2 రోజులుగా చెప్తున్నప్పటికి కూడా నిన్న మార్నింగ్ దీనికి సంబంధించి పోలీసులు అంటే అక్కడ వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ ఎస్పీ గంగాధర్ గారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఈ కాలేజీలో ఎటువంటి హిడెన్ కెమెరాస్ లేవు, ఇక్కడ కాలేజీలో ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏమీ దొరకలేదు, మేము నిందితులు కొంత అదుపుతో తీసుకున్నాం, వాళ్ళ గాడ్జెట్స్లో కూడా ఇటువంటి వీడియోస్ కానీ ఎటువంటి ఏమీ లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆయన స్టేట్మెంట్ బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చేశారు అక్కడ. కానీ మరొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే ఎవ్రీ 3 అవర్స్కి మాత్రం సమీక్ష నేను నిర్వహిస్తాను, ఎవ్రీ 3 అవర్స్కి నాకు మాత్రం రిపోర్ట్ రావాలి అని చెప్పి ఆయన కొసమెరుపుగా చెప్పారు. రియల్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక సీఎంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం రియల్గా మంచిదే చెప్పొచ్చు. ఒక విధంగా హర్షదాయకం సార్, నిజంగా. నో డౌట్ హీఈస్ అ విజనరీ లీడర్. దానికి తగ్గట్టే ఆయన డెసిషన్ తీసుకోవాలి. అది హర్షదాయకం కూడా. అది అలానే ఉండాలి. ఎవరు ఎన్ని రకాలుగా దీని గురించి మాట్లాడినా కూడా, దీని పాలిటిక్స్ వైజ్ మాట్లాడి చూసినా కూడా ఎందుకంటే ఆ ఇన్సిడెంట్కి ఆ డెసిషన్ అవసరం కూడాను. అవునండి. ఎందుకంటే స్పెక్యులేషన్స్ ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక పాయింట్లో దాన్ని కట్ చేస్తే దీని మీద ఎటువంటి అపోహలు కానీ స్పెక్యులేషన్స్ కానీ స్టార్ట్ అవ్వకుండా ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఎవ్రీ 3 అవర్స్కి నాకు అప్డేట్ దీనికి సంబంధించినటువంటి విషయం కావాలని చెప్పేసి అంటే అందులో బాధ్యతను గుర్తు చేస్తూనే కూడా నేను దీన్ని మర్చిపోలేదు అట్లని చెప్పేసి దీన్ని ఎలా పడితే అలాగా విస్తృత ప్రచారం చేయొద్దు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూనే బాధ్యతను కూడా విస్మరించకుండా మాట్లాడటం జరిగింది. ఒకటి మనం గుర్తించాల్సింది, ఏదైతే కాలేజీలో ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా ఉమెన్స్, గర్ల్స్ అందరూ కూడా ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆందోళన, దాన్ని మనం అర్థం చేసుకోవాలి నాగరాజ్ గారు. ఎందుకంటే చిన్న విషయం కాదు. కంటిన్యూస్గా 2 డేస్ నుంచి చెప్తున్నప్పుడు కూడా మొదట కాదన్నారు కానీ సోషల్ మీడియాలో ఒకటిగా వెలుగులోకి వస్తున్న వీడియోస్ మాత్రం ఈరోజు అమ్మాయిలు ఏదైతే చెప్తున్నారో ముందు వీళ్ళు ఏదో చిన్న లోకల్ ఏదో పుకారు ఏదో రూమర్గా కొట్టి పారేసినప్పుడు కూడా గడిచిన 2 డేస్ నుంచి ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ అయిన తర్వాత 3 డేస్ బ్యాక్ అదే కాలేజీలో 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా, ఎగ్జాక్ట్ టైం చెప్పలేను నేను, బట్ ఒక ప్రిన్సిపాల్ గారు, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు బయటకు వచ్చి ఉమెన్స్ అందరినీ సాయంత్రం ఒక వీడియోలో మనం చూస్తున్నాం. దీని మీద ఆయన ఒక చిన్న డిస్కషన్ చేస్తున్నారు. సుమారుగా గర్ల్స్ అందరూ కూడా ఓపెన్ అంటే బయట గ్రౌండ్లో కూర్చున్నారు. ఈయన ప్రిన్సిపాల్ గారు మైక్ లేకుండా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి, దీనికి సంబంధించి ఎవరైతే ఈ ప్రోపగండా చేసిన అమ్మాయి ఎవరైతే అంటారో అమ్మాయి కూడా వీడియోలో మనకు కనిపిస్తుంది. ఆ ప్రిన్సిపాల్ గారు బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది మనకు అందిన వీడియో ప్రకారం చూస్తే. ప్రిన్సిపాల్ గారు అందులో క్లియర్గా చెప్తున్నారు, నాకు 2 డేస్ బ్యాక్ పలానా ఒక అబ్బాయి వచ్చాడు, ఆ పేరు కూడా మనం చెప్పడానికి ఇష్టపడలేదు, ఆ అబ్బాయి వచ్చాడు, ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి ఆ అబ్బాయి వచ్చాడు, దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. నేను ఆ వాట్సాప్ చూస్తే నాకు అందులో వాట్సాప్ ఏం కనిపించలేదు. ఈ అమ్మాయి ఏదైతే ఉంది, ఈ అమ్మాయి వాట్సాప్ గ్రూపులు కూడా నేను చెక్ చేశాను. మీరు ఏవైనా ఈ అమ్మాయి విషయంలో ఉంటే ఖచ్చితంగా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అడిగి ఉంటాను, కానీ మన కాలేజీ పరువు ప్రతిష్టలు కాపాడండి, ఇది ఇక్కడతో సమస్య పోతే బాగుంటుంది అని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్తుంటే కూడా ఇమ్మీడియట్గా అక్కడ అమ్మాయిలు ఆ ప్రిన్సిపాల్ గారి వాయిస్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ గట్టిగా అరుస్తున్నారు, ఇదేదో గట్టిగా జరిగింది, మీరు చెప్తున్నటువంటి వాక్యాలు కరెక్ట్ కాదు, మీరు చెప్తున్న సెంటెన్సెస్ కరెక్ట్ కాదు అని చెప్పి అమ్మాయిలు అదే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఆ యొక్క వీడియోలో మనం క్లియర్గా చూస్తే. అంటే చాలా వీడియోస్ వచ్చాయి. ఇది ఎందుకు మనం కీ పాయింట్గా మనం తీసుకుంటున్నాం అంటే, అమ్మాయిలు గడిచిన 2 రోజుల నుంచి గలమే తరుస్తున్నారు పోయి మా కాలేజీలో జరిగాయని. ఏవో షవర్ బాతుల దగ్గర అక్కడ ఏవో కొన్ని తీసుకున్నారు, కానీ ఇక్కడ కెమెరాస్ లేవని. అయితే ఇక్కడ మనం న్యాయపరంగా 2 రకాలుగా చూడాలండి.
ఇక్కడ పోలీసులు ఏం చేశారు, ఇమీడియట్గా ఇష్యూ తెలిసిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళారు. అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే రమణమ్మ గారితో, ముఖ్యంగా ఈ గుడ్లవల్లేరు రమణమ్మ గారితో, అంటే ఆవిడతో ఒక 5 మంది మహిళా పోలీసులతో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆవిడతో యాక్షన్ పార్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఇదే సమయంలో ఈరోజు ఏం చేశారు, ఎన్ఎల్జీడీ టెస్ట్ అని చేశారు. ఎన్ఎల్జీడీ టెస్ట్ అంటారు, నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ అంటారు దాన్ని. ఆ ఎన్ఎల్జీడీ టెస్ట్ని తీసుకొచ్చి చేశారు. అది అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ముఖ్యంగా ఇటువంటి హైడెన్ కెమెరాస్ కానీ ఉన్నా, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నా, ఇవి కాకుండా ఎన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఏమున్నా సరే, ఈవెన్ భూమి లోపల ఉన్న వాల్లో ఉన్న లేకపోతే ఫర్నిచర్, ఈవెన్ అక్కడ ఫర్నిచర్ ఉందనుకోండి, అలాంటి దగ్గరలో కూడా డిటెక్ట్ చేసే ఈ పరికరం ఎన్ఎల్జేడి, నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ అంటారు. దీని కాస్ట్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. సుమారుగా 10 లక్షల రూపాయల కాస్ట్ ఉంటుంది. దీన్ని తెప్పించి కూడా పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. అయితే అమ్మాయిలు ఏం చెప్తున్నారంటే, ఇది సార్ ఆల్రెడీ ఈ కెమెరాస్ పెట్టారు, ఇప్పుడు జరిగింది కాదు, మేం చెప్తుంది అర్థం చేసుకోండి, ఇవి ఆల్రెడీ పెట్టారు, ఆ ఫొటోస్ తీశారు, వాట్సాప్ గ్రూపులో స్ప్రెడ్ చేశారు, ఇవి చాలా వైరల్గా మారుతున్నాయి, ఇవి బయటికి వెళ్ళాయి ఈ ఫొటోస్, దీన్ని కంట్రోల్ ఇది జరిగింది, ఇప్పటికిప్పుడు అందులో లేకపోయినప్పుడు కూడా ఇది జరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు చేయాల్సిన దర్యాప్తు ఏంటి, ఎవరైతే ఇందులో ప్రధాన నిందితులను ఎవరైతే అనుకుంటున్నారో, దీని సూత్రధారులను ఎవరైతే భావిస్తున్నారో, వాళ్ళ ల్యాప్టాప్స్ని కానీ గాడ్జెట్స్ కానీ తీసుకొని వాటిని ఎవిడెన్స్ని ఏదైతే తీసేశారో, అంటే ఏవైతే డిలీట్ చేసేసారో ఆ డిలీట్ ఫార్మెట్ను కూడా వెలుగులో తీసుకొస్తేనే అప్పుడు దీనికి ఇందులో సరైన న్యాయం జరిగే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. ఈరోజు ఆ డిలీట్ చేసేసారు వాళ్ళందరూ కూడా, మొబైల్స్ అన్నింటిలో కూడా డిలీట్. ఎందుకంటే ముందు రోజు సాయంత్రమే అమ్మాయిలందరూ చాలా ఉవ్వెత్తున నిరసన వ్యక్తపరిచారు. ఆ టైంలో పోలీసులు రాలే. పోలీసులు వచ్చేసరికి నిందితులు అమ్మాయిలు మొత్తం గుడ్లవల్లేరు కాలేజీ మొత్తం కూడా ఒక ఆందోళన, ఒక హడావుడి జరిగిపోతుంది. బహుశా నేరస్తులు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఈ హడావుడి జరుగుతుందో ఇది పోలీసులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఇమ్మీడియట్గా, వాళ్ళు పెద్ద కరడు కట్టిన టెర్రరిస్టులు కాకపోవచ్చు, వాళ్ళు అదే ఏజ్ గ్రూప్ అబ్బాయిలే, కానీ భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే డిలీట్ చేసేస్తారు ఫస్ట్. ఇక్కడ మనం లీగల్గా చేయాల్సిన పాయింట్ అంటే, ఏదైతే డిలీట్ చేసేసారో ఆ డిలీట్ చేసిన గాడ్జెట్స్ని పట్టుకొని అవి ఎప్పుడు డిలీట్ అయినాయి ఏంటింది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి, ఆల్రెడీ ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మాధురి గారు అని చెప్పి వర్క్ చేస్తున్నారు. నేనేమంటానంటే, పోలీసు యంత్రాంగం దగ్గర కన్నా ఐటీ సెగ్మెంట్లో పనిచేసే ఎక్స్పర్ట్స్ని కానీ, యాపిల్ ఫోన్స్, ముఖ్యంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐవీఎస్ ఫోన్లో పనిచేసే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ పిలుచుకొని వీటి మీద ఒక చేయగలిగితే డెఫినెట్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నేనేమంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది క్రిస్పీ కావాలి, దానికి ఫ్లేవర్ కావాలి, మసాలా కావాలి, ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఎక్కువ ఛానల్స్లో జరుగుతుంది అదే. కానీ మనం ఆ పని చేయట్లా, న్యాయం వైపు కావాలి. ఈరోజు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే కాకుండా పేరెంట్స్ వెర్షన్లోకి వెళ్దాం. విద్యార్థుల యొక్క పేరెంట్స్ ఈరోజు బయటకు వచ్చారు మొత్తం అంతా కూడా. ఈ కాలేజీలో మేము భయపడుతున్నాం, ఈ కాలేజీలో మా పిల్లల్ని పంపించాలంటే భయపడుతున్నాం, మా అమ్మాయి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి కదా భయపడుతున్నాం, అసలు మా అమ్మాయిని కాలేజ్ నుంచి మేము తీసుకుపోతాం అన్న స్థితికి వచ్చేస్తారు. ఎడ్యుకేషన్ అంటే లైఫ్ పోయినా పర్వాలేదు, కానీ మా అమ్మాయి యొక్క కెరీర్ ఇంపార్టెంట్ అనే స్థాయికి వచ్చేసారు ఈరోజు పేరెంట్స్. అంటే ముందుగా భరోసా కల్పించాలి అమ్మాయిల్లో, మీకు ఇక్కడ మేము ఉన్నాం. అంటే దీనికి ఎలా జరగాలి అంటే, పోలీసులు మొత్తం అక్కడ ఉండి, అంటే నేనేమంటానంటే, దీని మీద ఏబీవీపీ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, మహిళా మోర్చా వాళ్ళు ఈరోజు వాళ్ళు కూడా రంగంలో దిగారు. అమ్మాయిలకు మద్దతుగా వాళ్ళు కూడా పూర్తిగా ధర్నాలు చేస్తే ఇది ఏమైంది, కాలేజ్ ఇష్యూ కాస్త ఇది రాష్ట్ర ఇష్యూగా మారిపోయి ఇది రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దారితీసే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే, మహిళా పోలీసులు ఆ కాలేజీలో ఒక చిన్న పికెటింగ్ నిర్వహించి, మేము ఉన్నాం మీరు రండి అని అమ్మాయిల్ని భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు సెలవులు ఇచ్చేసి పంపించేశారు. ఇప్పుడు విద్యార్థులు ఏమంటారు, మహిళా సంఘాలు ఏమంటారు, మీరు సెలవులు ఇచ్చి పంపిస్తే ఎవరిని ఎంక్వైరీ చేస్తారు? మీరు కాలేజీలో అమ్మాయిలకి సెలవులు ఇచ్చి పంపించేస్తే మీరు ఏం ఇంట్రాగేషన్ చేస్తారు? కాలేజీ క్లోజ్ అయిపోద్ది. మీరు వారం రోజులు అంటే ఈ కర్ఫ్యూ వాతావరణం చేస్తారు చూసారండి, గట్టిగా కొట్టుకుంటే కర్ఫ్యూ విధిస్తారు. కర్ఫ్యూ మీనింగ్ ఏంటి అంటే, ఆవేశం ఉన్నప్పుడు కొట్టుకుంటారు కాబట్టి ఒక 4 రోజులు 5 రోజులు దాన్ని కాస్త ఎక్కడ మనిషి పంపించేస్తే వాతావరణం చల్లబడుతుంది. ఇది పోలీసులు చేసే టెక్నిక్ ఇది. కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సింది కర్ఫ్యూ వాతావరణంలో చేసే టెక్నిక్ కాదు కదా. ఇక్కడ చేయాల్సింది అమ్మాయిలకి భరోసా కల్పించాలి. నాట్ ఓన్లీ ఒక కాలేజీ కాదు, ఈ కాలేజీ ఇంపాక్ట్ వల్ల మిగిలిన కాలేజీలు కూడా భయపడుతున్నారు. మా కాలేజీలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఏం పెట్టారో, దొంగ దొరికాడు కాబట్టి తెలుస్తుంది, దొరకని కాలేజీలు ఎన్ని ఉన్నాయో. ఈరోజు దీని ఇంపాక్ట్ మిగిలిన కాలేజీ మీద పడింది, ఇంటర్మీడియట్ కాలేజీలో పడుతుంది. ముఖ్యంగా మిడిల్లో ఉన్నాం మనం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఆగస్టు సెప్టెంబర్, అంటే ఇంకొక 5-6 మంత్స్లో ఎగ్జామ్స్కి వచ్చే టైం, ఇంకా మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్కి వచ్చే టైం, అంటే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయే సీజన్ ఇది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇప్పుడు దీని మీద.
సో రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా కొంతమంది మహిళా నాయకులతోటి వెళ్ళి అక్కడ ఒక కంప్లీట్గా అక్కడికి వెళ్ళి ఆ కాలేజీలో మేమున్నాం, ఇక్కడ ఏం జరగదని భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ కమిటీ అయితే రెడీ చేసి దీనికి సంబంధించినటువంటి జస్టిస్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా చాలా ఉంది. జస్టిస్ అన్నది టైం పడుతుంది నాగరాజ్ గారు, జస్టిస్ అన్నది టైం పడుతుంది. ఎందుకంటే న్యాయపరంగా ఉన్నటువంటి లిటిగేషన్స్ అన్ని టైం పడుతుంది. నేనేమంటానంటే ఇది కోర్టుకి వెళ్ళడం, లీగల్ ఎవిడెన్స్లు, వాళ్ళు ఇమీడియట్గా ఇదంతా ఇట్స్ అ ప్రాసెస్. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది విద్యార్థుల యొక్క భవిష్యత్తు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎలా వస్తుంది? ఇప్పుడు పాలకులు, అక్కడ ఉన్నటువంటి లోకల్ యంత్రాంగం, ఎన్జిఓస్ వీళ్ళందరూ కలిసి ఈ కాలేజీలో మేము ఫస్ట్ భరోసా కల్పించాలండి. నిందితులను తీసుకున్నారు, అది ఆ చర్చలు, ఇంటరాగేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ అవి ఒక పక్క అవుతుంటాయి. కానీ విద్యార్థులకు భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా. సార్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడేటప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? అంటే అమ్మాయిని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాలు అయితే బయట చర్చించుకోవటం జరుగుతుంది. దాంతోపాటు ఆ వీడియో చూసినా కూడా మనకు ఒకంత డౌట్ రాక మానదు. మీకేమనిపించింది? ఆ కాలేజ్ వీడియోలో ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతుంటే వెనకాల అమ్మాయి ఉంది. బయట జరుగుతున్న ప్రోపగాండా ఏంటంటే ఆ అమ్మాయి ఒక రాజకీయవేత్త కూతురు. ఏ రాజకీయవేత్త తెలియట్లా, బట్ ఒక రాజకీయవేత్త కూతురు. సో మామూలు కామన్ మెన్ అయితే ఆ అమ్మాయిల మీద పనిష్మెంట్స్ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతున్న వెర్షన్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే సాఫ్ట్నెస్ చూస్తుంటే ఏదో వెనక్కి వేసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది నాగరాజ్ గారు. డెఫినెట్గా చెప్పొచ్చు. ఆ వీడియో మనం కంప్లీట్గా చూసాం కాబట్టి ఇది ఏదో ఎవరన్నా వెనకేసుకొచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ అమ్మాయి ఓపెన్గా ఉంది, మీరేం టెన్షన్ పడుతుంటే ఆ అమ్మాయిని పేరెత్తుతుంటే మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు. గట్టిగా అరుస్తున్నారు అంటే అక్కడ ఏదో జరిగింది. అది ఖచ్చితంగా పోలీసులు దాన్ని వెలికిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జస్ట్ ఏమి జరగలేదు, అంత ఉత్తుత్తే తూచ్ అంటే కుదరదండి. ఇక్కడ కొన్ని వందల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ సంఘటన ఏదైతే ఉందో ఇది ఒక్కరోజు, ఇది ఆలాసనగా ఆగస్టు 29వ తారీఖున వెలుగులోకి రాలేదండి. ఇది జరిగి సుమారుగా 10 రోజులుగా నడుస్తుంది కాలేజీలో. దీనిని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అయితే ఒకటి, సోషల్ మీడియాలో అసత్య ప్రసారాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, విస్తృతంగా జరుగుతున్నాయి ఈ ఇష్యూ మీద. ఏంటంటే కొన్ని మీడియాస్కి అదే కావాలి, అదే పని కట్టుకుని చేస్తారు కొంతమంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, ఇంకొకటి ఆలోచించే వాళ్ళు ఈరోజు ఆ ఫ్లేవర్ వచ్చిందా లేదా, ఆ క్రిస్పీనెస్ వచ్చిందా లేదని చూస్తారు. మనల్ని కామెంట్ చేసినా పర్వాలేదు నాగరాజు గారు. ఇష్యూ ఏంటి, ఇది సామాజిక బాధ్యతగా మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి మీరు ఇట్లా చేసి అనొచ్చు. నిజంగా చెప్తున్నామండి, ఇది క్లియర్గా మనం ఓపెన్ హార్ట్గా చెప్తున్నాం. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి ముందు వాళ్ళకి భరోసా కల్పించండి. తర్వాత మీ న్యాయ విచారణలు, నేర విచారణలు అవన్నీ కూడా న్యాయపరంగా చేయండి. ఈ విషయంలో చంద్రబాబు గారు చాలా దురదృష్టి కలిగిన వారు, మంచి మేధావి. సో ఆయన సరిగ్గా స్పందించి కొల్లు రవీంద్ర గారిని పంపించారు. ఆయన నిన్న వచ్చి చెప్పారు, మీరు ఇమీడియట్గా మీ క్లాసెస్కి వెళ్ళండి, మేము ఉంటామని చెప్పినప్పుడు కూడా నమ్మే ప్రసక్తిలో లేరు విద్యార్థులు. ఈరోజు సాయంత్రం ఇందాక జరిగిన సంఘటన కూడా అదే. నిన్న సాయంత్రం మళ్ళీ ఎవరైతే ఎక్కించుంటో ఆయన ఒక్కడిని పిలిపించారట కాలేజీకి. దాని మీద మళ్ళీ విద్యార్థులు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. ఇది కాదు, ఏదైతే జరుగుతుందో ఫస్ట్ పాలనా యంత్రాంగం అక్కడ ఇమీడియట్గా ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఈ సోషల్ మీడియాలో అసత్య వార్తలకు ఆల్రెడీ ఖండిస్తున్నారు. ఇది మీడియాకి, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం వల్ల గట్టిగా సోషల్ మీడియాకి వార్నింగ్ ఇచ్చినప్పుడే ఈ అసత్య ప్రచారాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది నాగరాజు గారు. ఇకపోతే ఈ వేదిక నుంచి మనం చెప్పేది కూడా అటు తల్లిదండ్రులకు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్కి కానివ్వండి, దీనికి సంబంధించి మీరు ఏమైనా న్యాయపరమైన సలహాలు కావాలనుకున్నా, న్యాయపరంగా ఎటువంటి రక్షణ కావాలనుకున్నా డెఫినెట్గా మేము ముందుంటాం. సుమన్ టీవీ యావత్ మీ వెంబడి ఉంటుంది. మీరు వితౌట్ ఎనీ హెసిటేషన్ మీరు అందించే డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా గోప్యతగా ఉంటాయి, సీక్రెట్గా ఉంటాయి. నాట్ ఓన్లీ ఈ ఒక్క కాలేజీని చెప్పట్లేదు, ఎవరైనా ఇటువంటి బాధిత ఉండగలిగితే, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, దీనికి సంబంధించి ఎవరైనా బాధిత ఉండగలిగితే, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా మీరు భయపడకండి. తక్షణమే ఈ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే ఇమీడియట్గా మేము దాన్ని స్పందిస్తాం. మేము ఉన్నాం అన్న భరోసా మీకు ఇవ్వగలుగుతాం. ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఈ విధంగా ఉంది అనుకున్నటువంటి ఆలోచన కనుక మీకు ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక న్యాయం కావాలి, ఒక మంచి జరగాలి అనుకున్నటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే మమ్మల్ని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు డెఫినెట్గా సంప్రదించవచ్చు. అండ్ ప్రతి దానికి సంబంధించినటువంటి వాటిల్లో న్యాయపరంగా ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుందో ఆ విధంగానే ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎనీవేస్, అలాంటి భరోసా ఇచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. దర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే పిల్లలకి ఈ సమయంలో కావాల్సింది ధైర్యం, వాళ్ళ కెరీర్, దాంతోపాటు పేరెంట్స్ కూడా వాళ్ళ కెరీర్ ఫర్దర్గా ఏమైపోతుందో అనుకున్నటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి, మళ్ళీ సెమిస్టర్ పోయిందనంటే ఒక 1 year మళ్ళీ వెనకబడిపోవాల్సినటువంటి అవసరాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటి వాటికి మాత్రం త్వరగా ఏదైనా సరే ఒక మంచి జరిగే అవకాశం రావాలని మాత్రం కోరుకుందాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.